యాహ్! హ్మ్. ధ్యాన మిత్రులందరికీ ఒక్క నిమిషం. ఇప్పటి వరకి అద్భుతంగా ధ్యానం చేశారు. అలానే ధ్యాన స్థితిలో ఉండే జ్ఞానాన్ని వినాలనుకున్న వారు అలానే జ్ఞానాన్ని వినండి మాస్టర్స్. హ్మ్. ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి, స్వర్ణమాలమ్మకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతటి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌ని అందించిన వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. సద్గురుస్ మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి, ఈ సెషన్‌కి అటెండ్ అవుతున్న ప్రతి ఒక్క మాస్టర్‌కి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. మనం దేవరహస్యాల బుక్కు దానిలో నుంచి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. లాస్ట్‌లో మనం శరీర భాగాలు, వాటి యొక్క ప్రాముఖ్యత అంటే అవి దివ్యత్వానికి ఏ విధంగా ఉంటాయన్న జ్ఞానాన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు నేను, నా శ్వాస, నా మనసు మొదటి భాగం గురించి కోనేరు వరలక్ష్మి మాస్టరు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఈ జ్ఞానాన్ని తెలుసుకునే ముందుగా ఒక్క 2 మినిట్సు మనం వారి యొక్క చైతన్యానికి కనెక్ట్ అవుదాం. సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యానికి అనుసంధానమవుదాం. అలానే కోనేరు వరలక్ష్మి మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యానికి సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ కోనేరు వరలక్ష్మి మాస్టర్‌కి అందించిన ఈ జ్ఞానాన్ని, ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ చైతన్యానికి అనుసంధానమవుతూ, మన ఆత్మస్థితిలో, మన స్పిరిచువల్ గైడ్స్ యొక్క ఆధ్వర్యంలో, వాటి యొక్క జ్ఞాన కాంతి తరంగాలు మన ఆత్మస్థితిలో అర్థమయ్యే విధంగా, ఆ తరంగాలు మనలో స్థితమవుతున్నట్టుగా భావన చేద్దాం. హనుమంతుల వారి యొక్క హృదయ చైతన్య కాంతితో ఇక్కడున్న మనందరి యొక్క హృదయంతో అనుసంధానమై ఏకత్వపు చైతన్యంతో అంటే ఒకే ఏకత్వంతో ఎలానే స్థితితో హనుమంతుల వారి యొక్క చైతన్య స్థితితో అనుసంధానమవుతున్నాం. మన చుట్టూ దివ్య కాంతి ప్రకంపనలు, బంగారపు కాంతులు సృష్టించబడుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ శరీరము, మనసు, బుద్ధి, ఆత్మతో అనుసంధానమై హృదయంతో ఈ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నిదానంగా కళ్ళు ఎరుకులోకొచ్చేవాళ్ళు ఎరుకులోకొచ్చి కళ్ళు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నేను, నా శ్వాస, నా మనసు మొదటి భాగం. మనం అనుకునే విధంగా నువ్వు వేరు, నేను వేరు అన్న తత్వం ఉన్నప్పుడు జర్మనీ వేరు, ఇండియా వేరు, అమెరికా వేరు అని ఏదో ఒక భావం ఉండేది. కానీ ఇప్పుడు భూమి అనేది ఒక్కటే భావం. మరి డిజిటల్ ద్వారా ఈ టెక్నాలజీ ద్వారా మనం ఎక్కడ ఉన్నా కలుసుకోగలుగుతున్నాము. అలాగే ముందుగా పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి నా హృదయపూర్వక పాదాభినందనములు. మరి ప్రపంచంలో ఉండే పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ మనసు అనేది చెబుదామని ప్రయత్నం చేశాను. కానీ సార్ ఆపేశారు. ఎందుకని అంటే, ఏ సమయంలో ఏ శబ్దాన్ని, ఏ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, అప్పుడు మనలో నుంచి అది బయటకు వస్తుంది. ఇది మాత్రమం వాస్తవం. ఇప్పుడు అందరూ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్సు రెడీ అయ్యారు. అక్కడ నేను చెప్పటం, మీరు వినడం ఏమీ లేదు. ఇది మన అందరిలో ఉండేదే. మన మనసు మనకి తెలియదు. కాబట్టి ఈ మనసును పరిశుద్ధం చేసుకుంటే సమస్త శుద్ధి అవుతుంది. మనసుతోటే గందరగోళాలన్నీ ఏర్పడుతున్నాయి. అందుకని దీనిని ఈరోజు విన్ విన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్‌కో క్రియేటర్స్ నా దేవుళ్ళు అందరూ పరిశుద్ధం అయిపోదురు గాక అని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే, ఇక్కడ ఫస్టు దానిలో ఏం చెప్పారు?
నేను వేరు, నువ్వు వేరు అన్న తత్వంతో ఉన్నప్పుడు అంటే దేశాలు కూడా చెప్తున్నారు. అంటే జర్మనీ వేరు, అమెరికా వేరు, ఇండియా వేరు ఇవి చెప్తూ ఏం చెప్తున్నారంటే నిజంగానే కదా ఒకప్పుడు ఎలా ఉంది? అన్నీ వేరు వేరు కంట్రీస్ వేరు వేరు భావాలతో మనం కూడా వ్యక్తిగతంగా ఇక్కడ దేశపరంగా చెప్తూ ఇవన్నీ కూడా ఏకకాలంలో ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను. నేను అమెరికాలో నుంచి క్లాస్ చెప్తున్నాను. మీరు ఇండియాలో ఉంటున్నారు. ఎలా? టెక్నాలజీ ద్వారా. అంటే ఈ భూమండలం మొత్తం కూడా ఎలా కనెక్ట్ అయింది? టెక్నాలజీతో కనెక్ట్ అయి ఉందని ఇక్కడ చక్కగా మనకు చెప్తున్నారు. దానికి మనం కృతజ్ఞతలు చెప్పాల్సింది సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నమాట. అలానే మనసు, మనసుకి ఎందుకు చెప్పదంటే ఇప్పుడు మనసు పరి విధాలుగా ఉంటది. అంటే మనసు ఏదైతే ఇప్పుడు మనం మనసుతో ఆలోచించామనుకోండి, అది రకరకాల కోణాల్లో వేరే వేరే ఆలోచనలకి క్రియేట్ అవుతూ తీసుకెళ్తుంటది. ఎప్పుడైతే మనం ఆత్మతో కనెక్ట్ అయి ఉంటామో, అంటే మన హృదయంతో ఎప్పుడూ కూడా మన మైండ్‌తో కానీ, మన మనసు చెప్పే లాజికల్స్ కానీ వింటే, మనం ఖచ్చితంగా ఈ మార్గంలో ఎదగడం కష్టమవుతుంది. ఎప్పుడూ కూడా మనం మన హృదయంతో వినాలి. హృదయంతో చూడాలి. అంటే హృదయం దగ్గర హార్ట్ చక్ర దగ్గర అన్‌కండిషనల్ లవ్. మనం లాస్ట్ క్లాస్‌లో కోనేరు వరలక్ష్మి మాస్టర్ చెప్పినట్టుగా మాతృ వ్యవస్థ అనేది అనంతమైన ప్రేమ. అది ఒక మాతృ వ్యవస్థలోనే ఉంది. ఏ వ్యవస్థలో కూడా లేదు. ఆహ్, ఇప్పుడు ఈ వ్యవస్థ ద్వారా ఏ మాతృ వ్యవస్థలో ఏదైతే అనంతమైన ప్రేముందో, ఆ ప్రేమను అన్నిటి చోట పంచగలిగితే ఈ భూమండలం మొత్తం కూడా దివ్యత్వంగా మారుతుంది అని చెప్పి మనం లాస్ట్ క్లాస్‌లో కూడా తెలుసుకున్నాము. అదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. అంటే మనసు చేసే పనులు ఎలా ఉంటాయో ఇక్కడికి చెప్తున్నారన్నమాట. అది చెప్తూ ఎప్పుడైతే దానిని పరిశుద్ధం చేసుకుంటే సమస్త శుద్ధి అవుతుంది. మనసుతోటే గందరగోళాలు ఏర్పడుతున్నాయి. అంటే మనము ప్రతిదీ కూడా సరికాని భావాలతో, ఆలోచనలతో ఏవైతే సృష్టించుకున్నామో అవి ఏం చేయాలని చెప్తున్నారు? పరిశుద్ధం చేసుకుంటే సమస్తం శుద్ధి అవుతుంది. అంటే మన లోపలే మన భావాలు మార్చుకున్నప్పుడు చూడండి కుటుంబంలో కానీ, సామాజికంగా కానీ ఎవరైనా ఏదైనా మాటలు అన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆ స్థితికి వెళ్ళిపోతాము. వాళ్ళన్న మాటలకి గతంలో కానీ, లేదంటే వేరే ఆలోచనలోకి మనం వెళ్ళిపోతాము. ఎప్పుడైతే ఆ ఏదైనా డిస్కషన్ జరిగేటప్పుడు, సరికాని డిస్కషన్ జరిగేటప్పుడు మనం కనుక రెస్పాండ్ అయితే, దానికి ఒకదానికొకటి, ఒకదానికొకటి మన ఎనర్జీస్ లాస్ అవుతాము. అదే ఇక్కడ చెప్తున్నారు. అలా కాకుండా అక్కడికి అసలు దానికి డిస్కనెక్ట్ అయ్యి, మనలో ఉన్న మన అంతరంగంలో ఉండి అక్కడ మనకి పాజిటివ్‌గా ఆలోచించినప్పుడు, మనం మనలో ఉన్న శక్తికి, దివ్యత్వానికి దగ్గరవుతాము అని చెప్తూ అందుకని దీనిని ఈరోజు విన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్, క్రియేటర్సు నా దేవుళ్ళందరూ కూడా పరిశుద్ధం అయిపోదురు కాక. మరి అంతటి మహానుభావుల నోట్లో నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా అది జరుగుతది గదా! అదే చెప్తున్నారు. మరి మనందరం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధం అయిపోదురు కాక అని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నానని చెప్పి చెప్తున్నారు. విశ్వశక్తి అంటే మన చేతులు కట్టేసుకొని, కళ్ళు కట్టేసుకొని, నోరు కట్టేసుకొని, ఆలోచనలు కట్టేసుకొని, శ్వాస మీద ధ్యాస పెట్టుతున్నప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్ళేది విశ్వశక్తి. ఇవన్నీ ఎప్పుడైతే మన స్థితిలోకి తెచ్చుకుంటామో, అప్పుడు శూన్య స్థితికి వెళ్తామో, మన బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు విశ్వశక్తి అనేది మన లోపలికి వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఏమి చెప్పారు? ఆలోచనల్ని కట్టేసుకొని, వచ్చేటటువంటి ఆలోచనలని కట్టేసుకొని, మనసుని కట్టేసుకోమని చెప్పలేదు. మనసును మనం కట్టేయలేము. కానీ, మనసులో నుంచి వచ్చే ఆ ఆలోచనలను మనం ఆపగలము. ఆ టెక్నిక్ ఇచ్చారు ముందు. ఆలోచన ఆపివేసినప్పుడు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయినప్పుడు మాత్రమే ఇంకొకటి కొత్తది పాత్రలోకి రావడానికి సిద్ధమవుతుంది. అంటే మన ఆలోచనల ద్వారా ఆలోచనకి మన శ్వాసకి ఆ గ్యాపులో ఏదైతే మనం అది గమనించగలుగుతామో, ఈ ఆలోచనలు వచ్చే వాటినంటే వెళ్ళకుండా అవి కట్ చేసి మళ్ళీ శ్వాస మీద పెట్టినప్పుడు, అది మన
ఏదైతే ఆ విశ్వశక్తి మనలోకి ప్రయాణించినప్పుడు, మనం ఆ పాత్రలోకి ఖాళీ అయినప్పుడు మాత్రమే ఇంకొకటి కొత్తది పాత్రలోకి రావడానికి సిద్ధమవుతుంది. ఇవన్నీ ఖాళీ చేయడానికి వేళల్లో వేళ్ళు పెట్టుకొని, కళ్ళు మూసుకోవడం, మాట్లాడకుండా ఉండడం, వినకుండా ఉండడం, నిశ్శబ్దంగా ఉండడం, ఇదంతా ఏమిటంటే ఆలోచనలు ఖాళీ చేయటానికి. ఇవన్నీ ఎప్పుడైతే ఈ ఆలోచనల్ని కట్టివేయడానికి ఇవన్నీ చెయ్యాలి. ఎప్పుడైతే అవి చేస్తామో అప్పుడు ఆ విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్తుంది. మనం ఏం చేస్తాము మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు నాకు ఈరోజు మెడిటేషన్ కుదరలేదు, చేయలేదు అని చెప్పి అంటాం. అంటే దాని అర్థం ఏంటి? మనలో ఒక్క సెకండ్ మాస్టర్ ఇంపార్టెంట్ కాలొస్తుంది. ఒక్క నిమిషమండి. ఆ! సారీ మాస్టర్స్. యాహ్! ఇవన్నీ ఖాళీ చేయటానికి వేళల్లో వేళ్ళు పెట్టుకొని, కళ్ళు మూసుకోవడం, మాట్లాడకుండా ఉండడం, వినకుండా ఉండడం, నిశ్శబ్దంగా ఉండడం, ఇదంతా ఏమిటంటే ఆలోచనలను ఖాళీ చేయడానికి అప్పుడు ఆ విశ్వశక్తి ఈ బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళుతుంది. ఈ మనస్సు పొరలు పొరలుగా భూగోళం కంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. భూగోళం కంటే 1000 రెట్లు అయినటువంటి మనసు ఇందులో ఉందని ఏ రోజైనా అనుకున్నామా? చూడండి మాస్టర్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ మనసు పొరలు పొరలుగా భూగోళం కంటే కూడా 1000 రెట్లు ఎక్కువగా ఉందంట. ఆ విషయం ఏ రోజైనా మనం అనుకున్నామా అని చెప్పి ఇక్కడ మనకి కోనేరు వరలక్ష్మి మాస్టర్ చెప్తున్నారు. మనసు పదార్థం కాదు కదా! తరంగం కాబట్టి అది ఎంతైనా చుట్టుకుని ఉంటుంది. కానీ అది ఎక్కడ ఉంది? ఈ పదార్థంలోనే ఉంది. ఈ శరీరంలోనే ఉంది. ఈ తలంలోనే ఉంది. అంతటి దాన్ని మనం శుభ్రం చేసుకోవాలి అంటే మన వల్ల కాదు. అందుకే పత్రిజీ ఈ టెక్నిక్‌ని ఇచ్చారు. సంసారంలో నిర్వాణ అని చెప్పారు. అంటే ఈ యొక్క ఏదైతే కళ్ళు మూసుకొని వేళల్లో వేళ్ళు పెట్టుకొని, కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చొని, మన ఆలోచనని ఏదైతే దాని యొక్క వెనక రహస్యం ఏంటంట, ఈ యొక్క మనస్సుని తో మనం ప్రయాణం చేయలేము. అంటే మనలోనే ఉన్న భావాలన్నీ శుద్ధం చేయన ఆ దివ్యాత్మ మనలో ఉన్న దివ్యాత్మ స్వరూపానికి దానికి దగ్గరవ్వడానికి ఈ టెక్నిక్ వలన అయితే ఇది సాధ్యమవుతదని మాస్టర్స్ ఎంతో పరిశోధన చేసి ఇది తీసుకురావడం జరిగింది. దానికి వెనక కారణం ఇదని చెప్తున్నారు. అందుకనే ఈ టెక్నిక్ ఇవ్వడం జరిగింది. సంసారంల నిర్మాణ అని చెప్పారు. పత్రేజీకి ఈ పరిశోధన చేయడానికి ఒక యుగం పట్టింది. ఎలాంటి నియమాలు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా సంసారంలో ఉంటూ ధ్యానం చేసుకోవచ్చు. ఎన్నో సమస్యల్లో ఉంటూ అనారోగ్యంలో ఉన్ ఉంటున్న వీళ్ళకి అతి సులభమైన మార్గంలో ఎలా ఈ కర్మ నుంచి బయట పడవేయాలి అనేది ఇచ్చారు. మరి ఒక యుగం పట్టిందంట మాస్టర్స్. మరి సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి మరి మనం ఏమిచ్చి కృతజ్ఞతలు చెప్పగలం? కృతజ్ఞత అన్న మాట కూడా చాలా తక్కువే. మాస్టరు మనకి ఇంత అద్భుతంగా, ఇంత సులభంగా జ్ఞానాన్ని ఇచ్చినందుకు మనం, మనం మనకి మనం జ్ఞానాన్ని నేర్చుకొని, మనం ఎరుకుతో ఉండి, మనం ఎదిగితే చాలు. మనం ఎదిగితే ఆటోమేటిక్‌గా మన ఒక చైతన్యం ఎదిగితే, ఆ చైతన్యం ద్వారా ఎంతోమంది చైతన్యాలు ఈ, ఈ లైట్ వైపుకి తీసుకురావచ్చు. పత్రిజీ గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఈ ధ్యానం ద్వారా నా అనారోగ్యాలన్నీ పోగొట్టుకున్నాను. మోకాలు నొప్పి, నడుము నొప్పి, హార్టు, ఎన్‌మోజమెంట్ మరి పైల్స్ ఉండేవి. ఇవన్నీ అసలు ఎలా పోయాయో కూడా తెలీదు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా ధ్యానం చేసుకుంటాను. అవి తగ్గిపోతాయి.
కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? తగిన తగ్గిన రోగం ఒక్కొక్కసారి మళ్ళీ ఎందుకు తిరగబెడుతుంది? నాకు తెలుసు. నా ఊపిరితిత్తుల్లో ఆ కర్మ ఉంది అని. అయితే ఆ కర్మను ఎలా క్షయం చేసుకోవాలి అన్నది నేను సంవత్సరం నుంచి పరిశోధన చేశాను. ఆ పరిశోధనకు వచ్చిన ఫలితమే ఈరోజు నేను మీ ముందు ఆ ఫలాన్ని మీకు అందచేస్తున్నాను. అంటే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారంటే వారికి ఝ ఎన్నో అనారోగ్య సమస్యలున్నాయి. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆహ్, అవన్నీ కూడా ఎలా పోయాయో కూడా తెలీదట. అలానే తనకి తగ్గిన వాటిలో మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది జరిగింది. అసలు ఆ రిపీట్ అనేది ఎందుకయిందని చెప్పి దాని మీద సంవత్సరం పరిశోధన చేశారట. దాని మీద పరిశోధన చేసి ఇ కర్మ ఉంది అని అయితే ఆ కర్మ ఎలా క్షయం చేసుకోవాలి అన్నది నేను సంవత్సరం నుంచి పరిశోధన చేశాను. ఆ పరిశోధనకు వచ్చిన ఫలితమే ఈరోజు నేను మీ ముందు ఆ ఫలాన్ని మీకు అందచేస్తున్నాను. పరిశోధన చెయ్యకుండా పైనుంచే మాస్టర్సు టిక్ పెట్టకుండా పత్రిగారి ఆర్డర్ లేకుండా నేను నోరు విప్పను. ఎందుకంటే మనము చెప్పేది ఒకరికి మేలు చెయ్యాలి. మేలు చెయ్యకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అంటే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారు? ఏదైనా చెప్పాలి అనంటే మన నోటిలో నుంచి వచ్చే మాట ఏదైనా కానీ, ఏ జ్ఞానాన్ని పంచాలన్నా, ఏదైనా మన అనుభవాన్ని చెప్పాలి అన్నా కానీ, అక్కడ సమయం, సందర్భం పట్టి మన నోట్లో నుంచి వచ్చేది ఎదుటి వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే గనక నోరు మూసుకొని కూర్చోవాలి అని చెప్పి మన పత్రిజ మాస్టరు ఆహ్, కోనేరు వరలక్ష్మి మాస్టర్ చెప్పడం జరిగింది. అందుకని ఏదైనా గాని చెప్పాలి అంటే పత్రిజీ మాస్టర్ యొక్క ఆర్డర్ లేకుండా వారు నోరు విప్పను అని చెప్పి చెప్తున్నారు. ఇక ఇప్పుడు నేను ఇదే శ్వాసను మళ్ళీ గమనిస్తూ కూర్చున్నాను. శ్వాసను గమనిస్తూ కూర్చున్నప్పుడు మొత్తం ఈ శరీరం అంతా ఏమీ కనిపించడం లేదు. ఏదో ఒక జ్యోతిలాగా కేవలం గాలి అల లోపలికి వెళ్ళడం, రావడం, అది కూడా స్పరిశ. ఈ శరీరం ఉంటేనే మనకు స్పరిశ తెలుస్తుంది. కానీ ఈ శరీరం కనిపించటం లేదు. ఖాళీ గొట్టంలో నుంచి గాలి వెళ్తున్నట్లు, వస్తున్నట్లు కనబడుతుంది. అది ఎంతో పెద్ద పైపులో నుంచి వెళ్ళి, అది ఎంతో పెద్ద మురికిని పక్కకు తోసి వేస్తున్నట్లు కనబడుతుంది. అంటే మీరు ధ్యాన సాధన చేసేటప్పుడు, మీరు శరీరం అంతా కూడా ఎలా ఉంది? అసలా శరీరం లేనట్టుగా ఒక జ్యోతిలాగా అంటే కాంతి శరీరంలాగా కనిపిస్తుంది. అలానే వారు శ్వాస తీసుకున్నప్పుడు ఎలాంటి భావన పొందుతున్నారు వాళ్ళు మాస్టరు ఒక పైపులో అంటే గాలి వెళ్తున్నట్టు, వస్తున్నట్టు ఉంది. ఎప్పుడైతే ఇలా వెళ్తూ వస్తూ ఉందో, ఆ పైపు నుంచి సరికానిదంతా కూడా బయటకి వెళ్తున్నట్టుగా గమనించారంట. అది పెద్ అది ఎంతో పెద్ద పైపులో నుంచి వెళ్ళి, అది ఎంతో పెద్ద మురికిని పక్కకు త్రోసివేస్తున్నట్లు కనబడుతుంది. ఇది ఏదో కొత్తగా కనపడుతుందని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను. మళ్ళీ పరిశోధన మొదలుపెట్టాను. నా లోపలికి నేను వెళ్ళాను. అక్కడ నాకు ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు కనిపిస్తున్నాయి. ఏంటి ఇలా ఉంది, కొత్తగా ఉంది, మళ్ళీ గమనిద్దామని చెప్పి మళ్ళీ ధ్యానంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి తన లోపలికి ప్రయాణం చేసినప్పుడు ఆ లోపల తనకి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు కనిపిస్తున్నాయి అని చెప్పి అన్నారు. అంటే మరిప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము. ఉచ్ఛ్వాస, నిశ్వాస చూడగలుగుతున్నామా? కానీ మాస్టర్ అది అవి కనిపిస్తున్నాయి. చూడగలిగారు. అంటే ఎంత స్థితిలోకి ఎంత డీప్ స్థితిలోకి వెళ్లారో ఇక్కడ చెప్తున్నారు. ఇంతకు మునుపు తెలియని ఒక విషయం నాకు తెలిసింది. క్రో కో క్రియేటర్స్ అన్నారు. ఈ భూమి మీద అద్భుతమైన ఒక మానవుడిని సృష్టించి వదిలారు. కానీ ఆ అద్భుతమైన మానవుడు ఎవరు? దేవుడే. ఆ దైవమే. అంత ఉచ్చ స్థితిలో ఉండే ఆ దైవత్వం, ఆ దైవం క్షీణించిపోయి మనిషి ఇలా తయారైపోయాడు అన్నది తెలిసినప్పుడు దిగ్భ్రాంతి చెందాను. అంటే మరొక దైవత్వం నుంచి వచ్చేది దివ్యత్వపు సోలే కదా! ఎప్పుడైతే ఇది తెలుసుకున్నారో అంటే ఆ దివ్యత్వాన్ని అంతా కోల్పోయి మానవుడు ఇంత దిగజారిపోయాడు అని మనిషి ఇలా తయారైపోయాడని తెలిసినప్పుడు చాలా బాగా దిగ్భ్రాంతి చెందాను అని చెప్పి అంటున్నారు. అంటే మనము దైవమైన మనకు అన్నీ తెలుసా? అన్నీ మనలోనే ఉన్నాయి. ఏ లోకం కావాలంటే ఆ లోకానికి వెళ్ళగలమా? అందరి గురించి ఆలోచించగలమా? మరి అన్నీ ఉండి ఈ ఏడుపు దేనికి? ఈ రోగాలు ఏమిటి?
మొత్తం లోపల కర్మలు ఉండిపోయి అలా తయారయ్యారు. నేను ఎవరిని, ఏమిటి అని తెలుసుకోవాలని ఒక ప్రయత్నం కూడా చేయలేదు. అలాంటి స్థితిలో ఉన్న నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఎలా ఇవి సృష్టించబడుతున్నాయి అని ఒకసారి నేను పత్రి గారిని అడిగాను. "ఇవన్నీ ఏమిటి సార్? ఇవ ఇవన్నీ ఏమిటి సార్? ఇవన్నీ భూమి మీద ఎందుకు ఉన్నాయి?" అని ఏమిటి అని అంటే, దైవము ఒక మంచి కార్యక్రమం కోసం భూమి మీద సృష్టిస్తే, ఈ మానవుడు పనికిరాని చెత్తనంతా క్రియేట్ చేశాడు. వాళ్ళు క్రియేట్ చేసే వాళ్ళు క్రియేట్ చేసేదే ఈ చెత్త అంతా అన్నప్పుడు నాకు ఆ రోజు అర్థం కాలేదు. కానీ ఈరోజు తెలిసిన తర్వాత ఇది నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. లోపలికి వెళ్ళి గాలి మనకి ఆక్సిజన్ ఇస్తుంది. అదే గాలి మళ్ళీ కార్బన్ డయాక్సైడే వదులుతుంది. ఈ గాలే లోపలికి వెళ్ళి ప్రాణశక్తి ఇచ్చి గుండె కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇదే గాలి మనకు పనికి రాకుండా బయటికి వస్తుంది. అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసలు తీసుకున్నప్పుడు ఏదైతే అంటే మనం యాక్చువల్‌గా మన ఆలోచనలు, మన భావనలు ఏవైతే ఉన్నాయో మన లోపల ఆ శ్వాస వెళ్ళి శుద్ధం చేసి బయటకు వదులుతుంది. మళ్ళీ అదే మన సరికానిది బయటికి ఇస్తున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? కార్బన్ డయాక్సైడ్ వదులుతుంది. ఈ గాలి లోపలికి వెళ్లి ప్రాణశక్తి ఇచ్చి గుండె కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇదే గాలి మనకు పనికి రాకుండా బయటకు వస్తుంది. మరి మనం బయటకు వదులుతున్నాము. చెట్లు వాటిని తీసి శుద్ధం చేస్తున్నాయి. కానీ ఇలా కంటిన్యూ‌గా జరుగుతూనే ఉంది. ఇ ఏది పనికి రాకుండా తీసుకువస్తుంది. ఒకే గాలి లోపలికి వెళ్ళి ఇంత ప్రాణశక్తి మనకి ఇచ్చినప్పుడు మళ్ళీ కార్బన్ డయాక్సైడ్ ఎలా వస్తుంది? లోపల ఉండే ఈ మురికిని బయటికి తెస్తుంది. అది మనకి పనికి రాదు. చెట్లకి పనికొస్తుంది. అది తర్వాత పాయింట్. కానీ ఇప్పుడు నేను చూస్తూ ఉన్నప్పుడు ఎంతో పెద్ద గొట్టం ద్వారా బయటికి వెళ్లి దగ్ధమైపోతుంది. ఏమిటిది? ఎక్కడి నుంచి వెళ్తుంది? అని చూస్తూ ఉంటే నాకొక దృశ్యం కనిపించింది. మాస్టర్ ఏంటంటే మనకి సైన్స్ పరంగా ఏంటి? మనం ఆక్సిజన్ తీసుకున్నప్పుడు మనలో సరికానివన్నీ కూడా కార్బన్ డయాక్సైడ్ మనం రిలీజ్ చేసినప్పుడు అవి మనకి మానవ జాతికి కాకపోయినా వృక్ష జాతికి అది ఉపయోగపడుతది. అది పక్కన పెడితే ఇంకా లోపలికి డీప్‌గా మాస్టరు దాన్ని ప్రాక్టికల్‌గా చేయడం జరిగింది. ఇంత పెద్ద గొట్టమేంటి బయటికి వెళ్లి దగ్ధమవుతుంది. ఏమిటిది? ఎక్కడి నుంచి వెళ్తుంది? అని చూస్తూ ఉంటే మాస్టర్‌కి ఒక దృశ్యం అనేది కనిపించిందంట. నేను ఎక్కడో క్లాస్ చెప్తున్నట్టు ప్రపంచ దేశాలలో ఎవరెవరు ఉన్నారో నాకైతే తెలీదు కానీ, మరి ఎంతమంది మానవ శరీరాలు తీసుకున్నటువంటి దేవతలు కానీ, తమను తాము మరిచిపోయినట్లు వంటి దేవుళ్ళు కానీ, తమను తెలుసుకున్నట్లు వాటి దేవుళ్ళ దేవుళ్ళు కానీ అందరూ ప్రపంచం మొత్తగా ఒకసారి నాకు కనిపించారు. ఎలా కనిపించారంటే రూపాలు కాదు, శరీరాలు కాదు, జ్యోతులు వెలిగిపోతూ చక్కగా కనపడ్డాయి. అంటే ఎవరైతే ఈ భూమి మీద జన్మ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మాస్టర్‌కి ఎలా కనిపించారంట? జ్యోతుల్లాగా కనిపించారంట. అంటే వారు ఆ దృష్టితో చూడగలిగారు. ఆ స్థితికి వెళ్లారు కాబట్టి. వెలిగిపోతూ చక్కగా కనపడ్డాయి. ఆ జ్యోతులకి చుట్టూ వాళ్ళు పేర్లు కనబడుతున్నాయి. ఎన్నో భాషల్లో ఉన్నాయి. ఈ ప్రపంచంలో తెలియని భాషలతో సహా పేర్లు కనపడుతున్నాయి. ఈ రోజున ఇంతమంది జ్యోతులు వాళ్ళ మన శుద్ధి అవ్వడానికి మనసులో ఉండేటటువంటి కల్మషాలు అన్నీ పోయి, ఆ జ్యోతిలాగా వెలిగే రోజు వచ్చింది. ఎంత అద్భుతమైన దృశ్యం అంటే, మానవ శరీరాలు చూడడమే మనకి తెలుసు. కానీ, ఆ లోపల ఉండేటటువంటి అద్భుతమైన స్థితిని నేను మొట్టమొదటిసారి చూశాను వాళ్ళందరినీ. అంటే జరగబోయేది అంటే నాకిక్కడ కనెక్ట్ అయిన పాయింట్ చెప్తున్నాను మాస్టర్స్. ఇక్కడ జరగబోయేది మాస్టర్ చూడడం జరిగింది. అసలు ఇది ఏంటి? ఎక్కడి నుంచొస్తున్నప్పుడు చూసినప్పుడు, ఆ దృశ్యం చూసినప్పుడు, ఈ భూమండలంలో ఉన్న మానవ జాతిని చూసినప్పుడు మాస్టర్‌కి ఎలా కనిపించింది? జ్యోతుల్లాగా అంటే ఈ ఈ శరీరంలో ఉన్న దివ్యాత్మ స్వరూపం కనిపించడం జరిగింది. మరి జ్యోతి కాంతిలాగానే కనిపిస్తుంది కదా! మరి అంతమందిని కాంతిగా చూసినప్పుడు ఎలా ఎలా ఉంటది? ఎంతో ఆనందం. అది
మరి మాస్టర్ ఇక్కడ చెప్తుంటేనే అది ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి, కొన్ని వందల దీపాలే మనం చూస్తే మన కళ్ళకి ఎలా ఉంటది? ఒక్కసారి ఈ భూమండలం మొత్తం మానవులందరూ అలా జ్యోతితో కాంతితో కనిపిస్తున్నప్పుడు అసలు ఆ ఆనందం ఎలా ఉంటుంది? ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలానే అంటే ఒక హార్ట్‌లో ఆ జ్యోతిని చూసినప్పుడు కాంతిగా వెలిగిపోతూ ఉంటుంది. అంటే ఈ భూమండలం మీద మానవుడు ఎలా మారబోతున్నాడు? అంటే ఆలోచనలతో, భావాలతో సరికానివన్నీ కూడా తన లోపల అణువు అణువులో, కణం కణంలో నింపిన సరికానివన్నిటిని కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి తన భావాలని, ఆలోచనని, తన స్థితిని మార్చుకున్నప్పుడు తనలో ఉన్న దివ్యత్వం వెలుగుతున్నప్పుడు శరీరం కాంతివంతంగా మారుతుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్. మనం మెడిటేషన్‌లోకి రాకముందు మన యొక్క ఫేస్‌లో ఉన్న కళ వేరు. అంటే జీవ కళ వేరు. ఎప్పుడైతే ధ్యానం చేసి మన స్థితిలో మనం మార్చుకుంటూ అంగీకరిస్తున్నామో, మన యొక్క ఫేస్‌లో తెలియని ఆహ్, ఆహ్, ఆ కాంతనేది కనిపిస్తది. ఎవరైనా మెడిటేషన్ చేసే వాళ్ళని, చేయని వాళ్ళని మీరు గమనించండి ఫ్రెండ్స్. వాళ్ళల్లో కళ వేరుగుండదు. అంటే ఏదో మేకప్ ఏసుకొని అలా ఏం కాదు. అసలు వాళ్ళు జస్ట్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకొని, ఒక స్టిక్కర్ పెట్టుకున్నా కానీ, వాళ్ళ ఫేస్ చాలా కాంతిగా కనిపిస్తది. ఎందుకు? వారు సరికాని ఆలోచనలు కానీ, సరికాని భావాలు కానీ, మాటలు కానీ, ఆ ప్రకంపన కానీ, వినికిడి కానీ, వాటిని ఆటోమేటిక్‌గా ఎలా మారుస్తున్నారు? దివ్యత్వంగా అంటే పాజిటివ్‌గా. అంటే ప్రతికూలన ఆలోచన నుంచి సానుకూలమైన ఆలోచనలకి. ప్రతికూలమైన ఆలోచనలంటే ఏంటి? స్ కోపము, భయం, ఈర్ష్య, ద్వేషం, భయము ఇవన్నీ కూడా సరికానివి. సానుకూలమైనది ఏంటి? అందరి పట్ల ఒకే భావం. అందరికి ఒకటే ప్రేమతత్వం పంచడం. కుటుంబం అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే జంతువుల పట్ల అవ్వచ్చు, వృక్షాల పట్ల అవ్వచ్చు. ఎప్పుడైతే మనం మనలో ఉన్న ప్రేమ తత్వంతో చూస్తామో, ప్రతిదీ పాజిటివ్‌గా ఆలోచిస్తామో, మనలో ఆ జీవశక్తి అనేది పెరుగుతుంది. ఎలా? ప్రాణశక్తి వేరు, జీవశక్తి వేరు. ఎప్పుడైతే ధ్యాన మార్గంలో ఇందాక చెప్పారు కదా! ఎప్పుడైతే ఇవన్నీ కట్టేసి మన మనసు శూన్య స్థితికి వెళ్తదో బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తిననేది గ్రహిస్తాం. అది గ్రహించినప్పుడు దాని ద్వారా కాంతిని పొందినప్పుడు మనలో ఉన్న ఆలోచనలు, భావాలన్నీ కూడా ప్రతికూలం వైపు నుంచి సానుకూలం వైపు నుంచినప్పుడు మనలో దివ్యత్వం పెరుగుతుంది. అదే జీవశక్తని ఇక్కడ చెప్తున్నారు. అంటే మరి మనందరం ధ్యానంలోకి రాకముందు ఎలా ఉన్నామో తెలుసు. వచ్చిన తర్వాత ఎన్ని మార్చుకుంటున్నామో తెలుసు. ఎలా ప్రయత్నం చేస్తున్నామో తెలుసు. ఎవరికి వాళ్ళది పరీక్ష చేసుకుంటే అది అర్థమవుతుంది ఫ్రెండ్స్. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇందరత్తులో కూడా మీరు చూస్తే వాళ్ళ యొక్క శరీరాలు ఎలా ఉన్నాయి? కాంతి శరీరంగా ఉన్నాయి. వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయి? ఏకత్వ భావంతో ఉన్నాయి. వాళ్ళ యొక్క వయసు 1000 సంవత్సరాలైనా కానీ, వాళ్ళ యొక్క వయసు ఎలా చూడ్డానికి ఎలా ఉంటారంటే యవ్వనంతో ఉంటారంట. ఎలా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు. ఎందుకు వాళ్ళలా ఉంటారు? వర్తమానంలో ఉంటారు. మెడిటేషన్ చేస్తూ, వర్తమానంలో ఉంటూ, దివ్యత్వంగా ఉంటూ, ఎప్పుడు కూడా క్రియేషన్ ఎలా చేయాలి? ఏంటి? అన్న వసుదైక కుటుంబంగా జీవిస్తూ ఉంటారు. అదే ఈ భూమి మీద జరగబోతుందని ఇక్కడ మనకి కోనేరు వరలక్ష్మి మాస్టర్ చెప్తున్నారు. మరొక్కసారి చదువుతానండి నేను. ఆ జ్యోతికి చుట్టూ వాళ్ళ పేర్లు కనపడుతున్నాయి. ఎన్నో భాషలో ఉన్నాయి. ఈ ప్రపంచంలో తెలియని భాషతో సహా పేర్లు కనపడుతున్నాయి. ఈ రోజున ఇంతమంది జ్యోతులు వాళ్ళ శుద్ధి అవ్వడానికి మనసులో ఉండేటటువంటి కల్మషాలు అన్నీ పోయి, ఆ జ్యోతిలాగా వెలిగే రోజు వచ్చింది. ఎంత అద్భుతమైన దృశ్యం! అంటే మానవ శరీరాలు చూడడమే మనకి తెలుసు కానీ, ఆ లోపల ఉండేటటువంటి అద్భుతమైన స్థితిని నేను మొదటిసారి చూశాను వాళ్ళందరినీ. ప్రపంచం మొత్తం ఎంతమంది ఉన్నారో నేను చెప్పలేను. ఆ పేర్లు ఏవి చదవలేము. అలా వెళ్ళిపోతున్నాయి. గుండ్రంగా తిరుగుతున్నాయి. రకరకాల భాషలు అన్న మాట మన దేశంలో ఉన్న అన్ని భాషలతో సహా అనేక రకాల లిపితో సహా చివరికి ఈజిప్ట్ లిపి కూడా కనిపించింది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే మనము లోపలికి పీల్చుకునే ఈ గాలి ఈ ప్రాణానికి శక్తిని ఇస్తుంది. అదే కదా విశ్వశక్తి. మనం తీసుకొని ఇస్తున్నాము.
మరి ఈ కర్మ ఎలా క్షయమవుతుంది? జ్ఞానాన్ని దగ్ధ కర్మణం అన్నారు. ఇది ఎలా నశించిపోతుంది? ఎలా ఈ ఆరోగ్యం బాగుపడుతుంది? ఆరోగ్యం బాగుపడేది అంటే కర్మ దగ్ధం అయిపోయినట్లే. ఆ దగ్ధం ఎలా అవుతుంది? ధ్యానానికి ముందు కర్మ దగ్ధం అవ్వలేదు కదా! అందుకే రోగాలు తగ్గలేదు. అంటే ఎప్పుడైతే మన ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందుతామో, వచ్చిన దాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో, దాని ద్వారా ఇక్కడ కర్మ దగ్ధం అవుతుంది. మరి ధ్యానానికి ముందు ఎన్నో రోగాలు ఉన్నాయి. కానీ తగ్గలేదు. అంటే తగ్గడం అంటే ఏంటి? మెడిసిన్ ద్వారా కాదు. వితౌట్ మెడిసిన్ ద్వారా అది ఎలా మన లోపలికి మనం గతంలో గత జన్మల్లో చేసిన దాని వలన ఇక్కడ చెప్తున్నారు. అందుకనే జ్ఞానాన్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు. ధ్యానానికి ముందు కర్మ దగ్ధం అవ్వలేదు కదా! అందుకే రోగాలు తగ్గలేదు. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో లోపలికి వెళ్ళిన ఈ ప్రాణవాయువు గాలి కాదు. బయట తిరిగేది అంతా గాలే కానీ ఇది ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు లోపలికి వెళ్ళి ధ్యానం ద్వారా ఈ విశ్వశక్తి లోపలికి రాగానే అది నాడీ మండల శుద్ధి చేస్తూ ఉన్న దాని యొక్క ప్రకంపనలన్నీ కూడా బయటికి వస్తాయి. ఒక గాలి ప్రకంపన ఎంత దూరం వెళ్తుందో, అలాగే ఈ విశ్వశక్తి నాడీ మండల శుద్ధి ప్రకంపనలు బయటకు వచ్చేసి, అవి ఈ పీల్చుకున్న ప్రాణవాయువును ఉంచి మిగతాది ఏమి చేస్తుంది? మళ్ళీ కార్బన్ డయాక్సైడ్ గాను, లేకపోతే ఇంకోటి గాను బయటికి రావడం లేదు. బయటికి ఎలా వస్తుంది? లోపల ఉండే కర్మలన్నీ కూడా దగ్ధం చేసింది మొత్తం. అంటే ఈ ప్రాణవాయువుకి ఏం యాడ్ అయింది? విశ్వశక్తి అనేది యాడ్ అయింది. విశ్వశక్తి ఎప్పుడైతే ధ్యానంలో మనం చేస్తున్నప్పుడు, ఆ ప్రాణవాయువుతో ఆ విశ్వశక్తి అనేది మన లోపలికి ప్రయాణం చేసేటప్పుడు, మనలో ఉన్న ఆ ఎవైక్యం జరిగినప్పుడు, ఆ కర్మ అనేది దగ్ధమవుతుంది అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు. ఈ అగ్ని ఈ విశ్వశక్తిని తోడు తీసుకొని, ఈ లోపల ఉండేటటువంటి మొత్తం కర్మని దగ్ధం చేసి, ఆ దగ్ధం చేసిన గాలిని మళ్ళీ నిశ్వాసంగా బయటికి పంపిస్తుంది. ఇది నేను చూసిన దృశ్యం. ఇలాగా ఏ రకంగా కర్మలు బయటకు వస్తుంది, ఎలా వస్తుంది, గుండె చప్పుడు ద్వారా అంతకు మునుపు ఉండే గుండె చప్పుడు వేరు. ధ్యానం చేసిన తర్వాత గుండె చప్పుడు వేరు. కర్మ దగ్ధం అయిపోతూ ఈ గుండె చప్పుడు ప్రతి నిమిషం మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఎన్ని సార్లు కొట్టుకుంటుందో సెకండ్‌కి కొట్టుకుంటున్న ప్రతిసారి కూడా మన లోపల ఉండే ఈ కర్మని ఆ చప్పుడు ద్వారా అంటే శబ్దం ద్వారా బయటికి నెట్టేస్తుంది. మనకి స్టార్టింగ్‌లోనే మాస్టర్ చెప్పారు. నమఃశివాయ అంటే అక్కడ మీనింగ్ చెప్పారు. అంటే మన మనసు శబ్దము కూడా మనలో ఉన్న శబ్దము ఏదైతే అంటే సూర్య భగవానుడితో అది కనెక్ట్ చేసి చెప్పినట్టుగా నాకు గుర్తుంది ఫ్రెండ్స్. అంటే మనలో ఉన్న కాంతి ఎలా మన లోపలికి ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో, మనలో ఉన్న కాంతి ఈ శబ్దంతో అంటే శూన్యమైనప్పుడు మాత్రమే వాటిని మనం గ్రహించగలము. అంటే అంతా కూడా పాజిటివ్‌గా ఉంటది గదా! మనలో ఉన్న ప్రకంపనలు కానీ, మన యొక్క మాటలు కానీ అన్నీ కూడా ఎలా ఉంటాయి? దివ్యత్వంతో, ప్రకంపనలతో ఉంటాయి. అప్పుడు మనలో ప్రతి ఒక్క శరీర భాగం ఎలా ఉంటది? దివ్యత్వానికి అనుసంధానమై ఉంటది. ప్రతిదీ కూడా అక్కడ ఎక్కడైతే హీల్ చేయాలో తనకు తానుగా హీల్ చేసే శక్తిని పొందుతామది. ఇంకా మాస్టర్ ఏం చెప్తున్నారంటే, రెండో పాయింటు మన నోట్లో నుంచి ఆవిరి వస్తుంది. ఆ ఆవిరి ద్వారా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అంటే కర్మ అనేది ఎలా బయటికి వెళ్తుందో చెప్తున్నారు. ఇలా ఆవిరి ద్వారా, గుండె చప్పుడు ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. లోపల ఆ విశ్వాగ్నితోటి కలిసి దగ్ధమైపోతుంది. దీన్ని ద్వారా మళ్ళీ నిశ్వాస ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడం వలన కర్మ చూడండి ఏ రకంగా ఎట్లా క్షయమైపోతుందో, ఎంత అద్భుతంగా క్షయమవుతుంది. మరి ఇవన్నీ నేను పరిశోధించి నా లోపలికి నేను నా లోపలికి నేను వెళ్లి చూసుకున్నాను. ఇలా దగ్ధమవుతుందా? ఇలా వెళ్ళిపోతుందా? ఇంత కర్మ దగ్ధం అవుతుంది. ఆరోగ్యం బాగుంది అనుకుంటున్నాము. మరి మన మానసిక ప్రవర్తన మార్పు వస్తుంది. ఎన్నో రకాలుగా పిరమిడ్‌లు కట్టిస్తున్నాము. ధ్యానం చెబుతున్నాము.
ఎందుకంటే ఈ ప్రపంచంలో చివరిగా మనం కొత్త వారికి కానీ, ఎవరికి గానీ 10 మందికి ధ్యానం చెప్పిన దానికంటే ఇంకా అల్టిమేట్ ఏమీ లేదు. అది ఒక్కటే ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది. ఏదైతే ధ్యానం తెలుసుకున్నామో, జ్ఞానాన్ని తెలుసుకున్నామో, ఆ జ్ఞానాన్ని పంచడమే అల్టిమేట్ ఇంక ఏమీ లేదని చెప్తున్నారు. ఇన్ని రకాలైన పనులు చేస్తున్న చాలా మందిలో గుణాలు మారలేదు. నేను గొప్ప. ఒకప్పుడు నేను కూడా అలానే అనుకున్నా. అబ్బో! నాకు చాలా తెలుసు. వీళ్ళకేమీ తెలీదు. కానీ వాళ్ళు తర్వాత తెలుసుకుంటారు. నేను ముందు తెలుసుకున్నాను అన్నది జ్ఞానం వచ్చిన తర్వాత నాకు అర్థమయింది. ఇక్కడ మనం ధ్యాన మార్గంలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏదైతే మనం ఎదుగుతున్నప్పుడు నాకే అన్ని తెలుసన్న భావనతో ఉంటామో, అది ఆ భావననేది మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ కూడా అలా ఫీలయ్యారట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్ని రకాలైన పనులు చేస్తున్న చాలా మందిలో గుణాలు మారలేదు. ఇక్కడేంటి ఇంపార్టెంటు గుణాల మీద మనం ఎప్పుడు కూడా మనకి ఆ గుణాల మీద ఎప్పుడు కూడా మనం ఫోకస్ పెట్టుకొని, మనకి మనం కనెక్ట్ అయ్యి ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. నేను గొప్ప. ఒకప్పుడు నేను కూడా అలానే అనుకున్నా. అబ్బో! నాకు చాలా తెలుసు. వీళ్ళకేమీ తెలీదు. కానీ వాళ్ళు తర్వాత తెలుసుకుంటారు. నేను ముందు తెలుసుకున్నాను అన్నది జ్ఞానం వచ్చిన తర్వాత నాకర్థమైంది. అంటే ఏ సమయంలో ఎవరు ఎప్పుడు ఏ జ్ఞానాన్ని తెలుసుకోవాలో అలా తెలుసుకుంటారని వారికి జ్ఞానం వచ్చిన తర్వాత అదే అంటే ఆ స్థితిని అర్థం చేసుకున్న తర్వాత వీరికి అర్థమైందని చెప్తున్నారు. అంతా ఒకటే. ఒకళ్ళు ముందు ఉన్నారు. ఒకళ్ళు వెనక ఉన్నారు అంతే. అంతకు మించి తేడా ఏమీ లేదు. మరి ఈ విషయంలో ఈ గుణాలు అనేవి చాలా మందిలో ఎంతో గొప్ప. మాస్టర్స్ అయినా సరే ఆ గుణాలు పోలేదు. ఎవరిని నేను ఇక్కడ జడ్జి చేయటం లేదు. నా గురించి నేనే చెప్పుకుంటున్నాను. కొన్ని గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు ఎందుకు పోవు? ఇక్కడ మనసుని ఎవరికి వాళ్ళమే చెక్ చేసుకోవాలి. ఒక సంఘటన జరిగినప్పుడు మన మనసు ఎలా ఉంది? కనీసం అసలు నా మనసు ఏమిటో నాకు తెలీదు. నేను కరెక్ట్ అనుకుంటున్నాను. కానీ నా మనసు ఏమిటి అనేది దానిని పూర్తిగా వివరణ వివరంగా తెలుసుకోలేకపోయాను. ఇంకోటి ఏదైతే కార్బన్ ఆక్సైడ్ బయటకు వస్తుంది అనుకుంటున్నామో, ఏదైతే దగ్ధమై బయటకు వస్తుంది అనుకుంటున్నామో, అది ఇప్పటి మాట. కానీ ధ్యానం లేకముందు మన లోపల ఉండే భావాలు అన్నీ కూడా క్రియేట్ అవుతాయి అని తెలియదు. మరి మన మన లోపల ఆలోచనల భావాలే అవే క్రియేట్ అవుతాయి అనే విషయం అనేది ధ్యానంలోకి రాకముందు వరకి మాస్టర్‌కి తెలీదంట. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారో, తన లోపలికి ప్రయాణం చేశారో, ప్రాక్టికల్‌గా చేశారో, ప్రతిదీ కూడా తెలుసుకోగలిగానని చెప్తున్నారు. అంటే ఇక్కడ మాస్టర్ ఏం చెప్పారు మనకి పత్రిజీ మాస్టరు, "దృష్టిని బట్టి సృష్టి. నీ భావాలు, నీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవే నువ్వు సృష్టించుకుంటావు." మనం ఈ మార్గంలోకొచ్చిన తర్వాత అవన్నీ మారుస్తాం కాబట్టి, మన చుట్టూ కూడా పాజిటివ్ అనేది ఆహ్, మనమే సృష్టించుకుంటాం కాబట్టి క్రియేట్ అవుతది. ఈ భూమికి ఒక శక్తి ఉంది. ఇది సృష్టి ఒక గింజ పెట్టిన మొక్క వస్తుంది. ఏ ఇద్దరు కలిసినా బిడ్డ పుడుతుంది. ఎందుకంటే సృష్టి అంటే క్రియేషన్ ఇక్కడ. కానీ ఒక భావన అంటే మన లోపల సరికాని భావన కానీ, సరైన భావన కానీ ఆహ్, నిశ్వాస ద్వారా బయటికి వచ్చినప్పుడు అవి క్రియేట్ అవుతున్నాయన్నది తెలుసుకున్నప్పుడు నా ఒళ్ళంతా జలతరించిపోయింది. అంటే తెలుసుకున్నాను. అంటే మన భావాల వలన, మన ఆలోచన వలన ఇవి క్రియేట్ అవుతున్నాయి అని తెలుసుకున్నప్పుడు మాస్టర్‌కి ఒళ్ళంతా జలతరించిపోయిందంట. ఈ పా ఈ పాములు కానీ, పుట్టా పురుగు కానీ, మిగతావన్నీ ఏవైనా సరే ఈ భూమండలంలో ఏమైనా ఉన్నాయా? అవి అన్నీ మనమే క్రియేట్ చేశాము. అది మన ముక్కులో నుంచి వచ్చినటువంటి ఆ భావన అనేది గాలిలో కలిసి బయటికి రాగానే ఈ భూమిలో ఒక రూపం ఏర్పడుతుంది. వాటిని చూడండి. బియ్యం మనం చక్కగా డబ్బాలో పోసి పెడతాము. కందిపప్పు పెడతాము. పురుగు ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఈ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి పుట్టింది? ఎలా వస్తున్నాయి? ఇవన్నీ ఇవన్నీ భావాలే. ప్రపంచమంతా కూడా సర్వనాశనం అయిపోవడానికి మూల కారణం ఈ సరికాని భావాలు. సరైన భావాలు అందరూ బాగుండాలి. నిస్వార్థంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి
వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మనం బాగుండాలి, నేను బాగుండాలి, నా మొగుడు బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా చుట్టాలు బాగుండాలి, నా ఊరు బాగుండాలి, నా దేశం బాగుండాలని నా నా నే ఈ నాలో నుంచి ధ్యానంలోకి వచ్చినాకే మనలోకి వచ్చాము. భూమండలం మొత్తం బాగుంటేనే అందరం బాగుంటాము. నేను బాగుండాలని కోరుకున్నాను. బాగానే ఉంది. మరి ఇవాళ కరోనా వచ్చింది. నా ఇంటికి రావద్దు అంటే ఊరుకుంటున్ ఊ ఊరుకుంటుందా? మొత్తం బాగుండాలి. ఏది అయినా మొత్తం మీద ఆలోచన రావాలి. రావాలి అంటే ఎంత గొప్ప గుణం ఉండాలి? గొప్ప గుణం పక్కన పెట్టండి. దాని అర్థం అన్న అన్న తెలిసి ఉండాలి. ఇవన్నీ మనమే సృష్టించాము అన్న విషయం నాకు అర్థమయ్యింది. అదే ధ్యానం. నీకు ఏమి తెలీదంటే మాంసం మానివేసి ధ్యానం చెప్పండి చాలు. నువ్వు ధ్యానం చెయ్యకపోయినా సరే, మాంసం మానేయి చాలు అన్నారు ముందు. మాంసం మానిపించి ధ్యానం చేయడం వల్ల మన లోపలదంతా బయటికి పోయి ఏమవుతుంది? ఇప్పుడు ధ్యానం తోటి ఈ కర్మ అంతా క్షయం అయిపోయి నీకు కొత్తగా క్రియేట్ అవ్వదు. ఇప్పుడు చెత్త పుట్టదు. ఎవరు అయితే ధ్యానం చేస్తున్నారో వాళ్ళ ఆలోచన కానీ, వాళ్ళ సరికాని భావాలు కానీ, ఈ నిశ్వాస నుంచి అవి పోయి వస్తున్నాయి. అంటే ఎప్పుడైతే సరికాని ఆహారాన్ని భుజిస్తున్నామో, వాటి వలన కూడా ఏమవుతది? ఈ స్ ఈ జంతు హింస కానీ, ఇవన్నీ కానీ మనం తింటున్నప్పుడు, మనలో ఆ దివ్యత్వానికి దూరంగా చేయడానికి ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఎప్పుడైతే ఈ సరికాని ఎనర్జీస్‌కి వాటన్నిటికి అవి ఎనర్జీస్ మాట. ఈ జంతు హింస కానీ, లేకపోతే ఆహ్, భావాలు కానీ, అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సరికాని ఆలోచన కానీ, సరికాని భావాలు కానీ, ఇవన్నీ కూడా ఈ చీకటి శక్తులకి ఆహారం. మనలోనున్న దివ్యత్వానికి కనెక్ట్ చేయకుండా ఉండడానికి ఇవన్నీ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక పాయింట్ చాలా క్లియర్‌గా చెప్పారు. మనం ఏవైతే మన భావాలతో, మన ఆలోచనలతో ఏవైతే క్రియేట్ చేస్తామో సరికానివి, అవన్నీ కూడా రూపం తీసుకుంటాయంట. ఇప్పటి వరకు ఆ విషయం నాకు తెలీదు ఫ్రెండ్స్. అంటే మనం కోపంలో కానీ, బాధతో కానీ, భయంగా కానీ, మన ఆలోచనల ద్వారా ఏదైతే మన భావాల ద్వారా బయటికి రిలీజ్ అవుతాయో, అవి రూపం తీసుకుంటాయంట. అవన్నీ మనమే సృష్టించాము. ఇంకేం చెప్తున్నారు? చాలా క్లియర్‌గా చెప్తున్నారు. బియ్యంలో బియ్యం ఒక డబ్బాలో పోసి మూత పెడతాము. కందిపప్పు కానీ అవన్నీ పెడతాము. ఆ బ్యాక్టీరియా మరి ఎక్కడి నుంచొచ్చింది? అప్పటి వరకు ఉండదు. మరి ఎక్కడి నుంచొచ్చింది? ఇవి అన్నీ మన ఆలోచనలు, మన భావాలు ఇలా భూమండలం మొత్తం కూడా నాశనం చేశామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎలా స్ ఎలా దగ్ధమవుతాయంటే, మన సరైన భావాల వలన. ఎప్పుడైతే ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెడతామో, మన లోపలికి ప్రయాణం చేస్తామో, మనలో భావాలు ఇవన్నీ మార్చుకుంటామో, దివ్యత్వంలోకి మారతామో, ఇప్పుడు అవన్నీ కూడా కాంతిగా అంటే మన చుట్టూ కూడా అన్నీ కూడా పాజిటివ్‌గానే ఉంటాయి కదా! చాలామంది చూడండి మెడిటేషన్‌లోకి రాకముందు ఇంట్లో వాతావరణం గాని, సరికాని వాతావరణం ఉంది. ఎప్పుడైతే ఇంట్లో ప్రతినిత్యం ధ్యానం చేస్తూ మన భావాలు మార్చుకుంటూ ఉంటామో, ఏదైతే చేస్తూ ఉంటామో, అన్నీ కూడా మారిపోతాయి. ఆ వాతావరణం మారిపోతది. అలానే చూడండి మనకి ఇండియాలో అయితే దోమలు చాలా బాగా ఉంటాయి. కానీ ధ్యానం చేసి మన ఉన్న ఆ చైతన్య ఆ ఎనర్జీస్ ఉన్నప్పుడు అవి లోపలికి గూడా రావు. ఎందుకు? మనం పాజిటివ్‌గా ఉన్నప్పుడు, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు అవి రావు. అలానే అవి క్రియేట్ చేసింది మనమే కాబట్టి, మనమే వాటిని కాంతిగా మార్చినప్పుడు, ఈ ప్రతిదీ కూడా దివ్యత్వంగా మారుతుంది. అదే ఇక్కడ మనకి మాస్టర్ చెప్పారండి. చాలా అద్భుతం. ఇది బుక్కు ఈ బుక్‌లో ఉన్న ప్రతి పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంది మాస్టర్. ఒకవేళ మీ దగ్గర దేవరహస్యాల బుక్ ఉంటే గనక చక్కగా ఓపెన్ చేసి పాయింట్ టు పాయింట్ చదవండండి. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మనకి కోనేరు వరలక్ష్మి మాస్టరు బుక్ రూపంలో వారి యొక్క అనుభవాలు, వారు ప్రాక్టికల్‌గా చేసిన అనుభవాలు మనకు అందించడం జరిగింది. మనం అంటే ఈ జ్ఞానం ద్వారా మన శ్వాస మీద ధ్యాస రావడానికి, ఆ టెక్నిక్ తీసుకురావడానికి ఏంటి రీజన్ చెప్పారు. అలానే మన కర్మ ఎలా దగ్ధమవుతుందో చెప్పారు. అలానే మన వల్ల ఏవి క్రియేట్ అవుతున్నాయి అని చెప్పారు. అంటే
మన భావోద్వేగాల వలన ప్రతికూల ఆలోచనలలో ఉంటే మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం? క్రియేట్ చేసి ఎలా ఇస్తున్నాం యూనివర్స్‌కి? అవే మనం మళ్ళీ తీసుకుంటున్నాం. అలానే సానుకూలమైన ఆలోచనతో ఉంటే, మనం మనలో ఉన్నది ప్రతిదీ కూడా ఎలా రిలీజ్ చేసుకొని, మన మూలాలతో సహా రిలీజ్ చేసుకొని, ఎలా దివ్యత్వంగా జీవిస్తున్నాము అని చాలా క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చాలా అద్భుతంగా మనకి కోనేరు వరలక్ష్మి మాస్టర్ ఈ వారి యొక్క అనుభవాలు బుక్ రూపంలో అందించినందుకు వారికి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఇలాంటి గ్రాండ్ మాస్టర్స్‌కి, పత్రిజీ మాస్టర్‌కి కానీ, ఇలా కోనేరు వరలక్ష్మి మాస్టర్ కానీ ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. మరి వాళ్ళందరికీ మనం ఏమిచ్చినా కానీ రుణం తీర్చుకోలేము. వారికి గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతలు మాత్రం చెప్పగలుగుతాం. మరి ఇంత అద్భుతంగా మాస్టర్స్ మనకంత జ్ఞానాన్ని అందిస్తున్నప్పుడు కనీసం కొన్నన్నా కానీ మనం ఆచరణలో పెడుతూ మనం కూడా ఆ మార్గంలోకి ప్రయాణం చేద్దాం. మనం ఏదైతే వచ్చామో అద్భుతంగా మన మనం ఎప్పుడైతే మారుతామో, మన చైతన్యం ఎప్పుడైతే దివ్యత్వంగా మారుతుందో, ఆటోమేటిక్‌గా ఆ ఎనర్జీ ద్వారా చుట్టుపక్కలంతా కూడా మారుతుంది. ఓకే మాస్టర్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ మాస్టర్. ఈ జ్ఞానం విన్న మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఎవరైనా దీని గురించి మాట్లాడాలి, ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కానీ, మీ అనుభవాలు ఏమైనా ఉన్నా గాని షేర్ చేసుకోండి మాస్టర్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అండి. వాణి మాస్టర్ అన్‌మ్యూట్ చేసుకోండి. మేడం నమస్తే మేడం. యాహ్! నమస్తే మాస్టర్ చెప్పండి. మేడం మీరు చెప్పినట్టు మనం సాధన చేస్తుంటే మన ముఖం కూడా తేజవంతంగా, కాంతివంతంగా అయితుంది మేడం. ధ్యానం చేయని వాళ్ళవి కాంతివంతం లేవు మేడం. యాహ్! ఎన్ యెస్ మాస్టర్. అని చెప్పాం కదా! మనం అన్నీ మార్చుకుంటాం గదా! అంటే అవును మేడం. మనం ధ్యానం జేయకముందు మన యొక్క ఫేస్‌ని చూసుకున్నా అర్థమైపోతది. అంతెందుకు రోజు ధ్యానం చేస్తే ఒక 4 రోజులు ధ్యానం చేయకుండా కూర్చోండి. మీ భావాలు కానీ, మీ ఆలోచనలు కానీ ఇయన్నీ ప్రాక్టికల్ చేయండి ఒకరోజు. ధ్యానం చేయకుండా, జ్ఞానం వినకుండా, ఏం చేయకుండా చక్కగా టీవీ చూస్తూ